మేడం నమస్తే మేడం. నమస్తే అండి. సో ఇప్పుడు గేమ్ చేంజర్, పుష్ప 2 రెండు సినిమాలు రాబోతున్నాయి కదా. సో ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు? పుష్ప 2 ఎందుకని? ఆ మూవీ ఎందుకో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం మేము. ఆ మూవీ చూసి మేము చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యాం. ఇంత ముందు కూడా ఆ మూవీ పుష్ప 2 మీద కూడా చాలా హోప్స్, మెయిన్ మా పిల్లలు హోప్స్ పెట్టుకొని ఉన్నారు. ఆ మూవీ గురించి చాలా 1000 eyes తో ఎదురు చూస్తున్నాం అన్నమాట. పుష్ప 2 గురించి ఎక్కువగా ఎదురు చూస్తున్నాం. సాంగ్స్ ఇంత ముందు అంటావా సాంగ్ కన్నా ఈ సాంగ్ కొంచెం ఇంకా ఎక్కువ బాగా అనిపిస్తుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి శ్రీలీల, అల్లు అర్జున్ కాంబినేషన్ అనేది హైలైట్. ఆ హీరోయిన్ చాలా బాగా డాన్స్ చేస్తుంది అన్నమాట. చాలా ఇష్టం. గేమ్ చేంజర్ అంటే ఫస్ట్ ఎక్కువగా మైండ్ లో ఉండిపోయింది మాకు పుష్ప 2 ఎదురు చూస్తున్నా ఎప్పటి నుంచి. గేమ్ చేంజర్ అనేది ఇప్పుడు వినిపిస్తుంది. పుష్ప 2 అంటే 1 చూసినప్పటి నుంచే పుష్ప 2 మైండ్ లో ఉండిపోయింది కాబట్టి ఆ సినిమా అనేది ముందుకు వచ్చేస్తుంది ఫాస్ట్ గా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ హీరో ఫ్యాన్ మేమైతే అల్లు అర్జున్. మరి రామ్ చరణ్ ఇప్పుడు ఈయన సినిమా ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు? బానే ఉండబోతుంది. చాలా ఇయర్స్ తర్వాత తీస్తున్నట్టున్నారు కదా. ఇంతకు ముందు RRR ఎన్టీఆర్ తో పాటు తీసిన మూవీ తర్వాత ఏం మూవీ రాలేదు. ఇది కూడా బానే అనిపిస్తుంది. చూస్తే మేము అక్కడ కూడా చూస్తాం, అది కూడా చూస్తాం, చూడకుండా ఏమి ఉండము. కాకపోతే ఫస్ట్ పుష్ప 2 ఇస్ నెక్స్ట్. అది పుష్ప 2 మీద ఎక్కువ ఉన్నాయి. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు పుష్ప 2, గేమ్ చేంజర్ రెండు సినిమాలు రాబోతున్నాయి కదా. ఈ రెండు సినిమాలో ఏ సినిమాకి హైప్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారు? పుష్ప 2 ఎందుకని? ఆల్రెడీ చూస్తున్నాం కదా బ్రో, దానికి బిజినెస్ ఎంత జరిగిందో 1065. ఇప్పుడు దీనికి శాటిలైట్ రైట్స్ గేమ్ చేంజర్ కి 50 crores ఉంది. దీనికి ఎక్కువనే ఉంది. మన 100 కోట్ల పైననే శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయినాయి. ఇది చాలా క్రేజ్ ఉంది సినిమా. అంటే పుష్ప 2 ముందు గేమ్ చేంజర్ నిలదంటారా? నిలవదంటే అది ఎవరి క్రేజ్ వాళ్ళకు ఉంటది. కానీ ఇంతకు ముందు వచ్చిన భారతీయుడు దాని గురించి మనకు తెలిసిందే. ఇది ఎందుకంటే పుష్ప 2 ఉన్న క్రేజ్ దీనికి లేదు. ఉండుంటే ఇప్పటి వరకు ఫ్యాన్ బేస్ అట్లా ఇట్లా ఉంటుండే, కానీ పుష్ప 2 తాగేదేలే. సో ఇప్పటి వరకు వచ్చిన సూసేకి సాంగ్ కావచ్చు, రీసెంట్ వచ్చిన కిస్సికి సాంగ్ కావచ్చు, ఎట్లా అనిపించినాయి సాంగ్స్? ఈ ఫస్ట్ పాటలో ఉన్నావు అంటావా మావా ఆ సాంగ్ కంటే కొంచెం యావరేజ్ ఉంది. ఆ సాంగ్ జరా బెటర్. అంటే ఎందుకని ఇప్పుడు శ్రీలీల దానికి బ్యాక్గ్రౌండ్ అయిందంటారా? ఇట్లా అంటారా? శ్రీలీల మెయిన్ లీడ్. సాంగ్ అయితే అంత యావరేజ్. శ్రీలీల దానికి చాలా మెయిన్ లీడ్ క్యారెక్టర్ పరంగా. కానీ దానికి మనకు ఎట్లా వెయిట్ చేస్తున్నారు మీరు పుష్ప 2 ఒక భయంకరంగా అంత ప్లానింగ్ చేసుకున్నారు ఆల్రెడీ అయిపోయింది. సో మొత్తానికి పుష్ప 2 గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మాటలో చెప్పలేనంత ఉన్నదన్నది. చెప్తే ఏముంటది చెప్పండి ఒకసారి. అది మనం ఎంజాయ్ చేయాలి దాన్ని చూసి. సినిమా వచ్చిన తర్వాతనే మనం ఏంటో తెలుస్తుంది. మన అల్లు అర్జున్ అంటే ఏంటో తెలుస్తుంది. అందరికి తెలిసిపోతుంది మొత్తం. అన్న హాయ్ అన్న. హాయ్. సో ఇప్పుడు గేమ్ చేంజర్, పుష్ప 2 రెండు సినిమాలు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఈ సినిమాకి ఎక్కువ హైప్ గా అనిపిస్తుంది? ఏ సినిమా అంటే రెండు పెద్ద హీరోలే, ప్లస్ ఇద్దరు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. ఇద్దరికి సినిమా హీరోలకి ఏ సినిమాలో దమ్ముంటే ఆ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇద్దరు మెగా ఫ్యామిలీసే. కాకపోతే రాజకీయాల వల్ల ఏదో పవన్ కళ్యాణ్ ఇట్లా ప్రాబ్లం అవుతుంది తప్పితే వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళని తిట్టుకున్నది లేదు, పెట్టుకున్నది లేదు. ఈ బయట మీడియా వాళ్ళు హైలైట్ చేయడం వల్లే అల్లు అర్జున్ కి మేము పెట్టిన భిక్ష అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అందరూ భిక్ష పెట్టారు. అల్లు అర్జున్ ఫ్యామిలీలో కూడా ఉన్నారు హీరోలు. ఒకటి పైకి రాలా. ఇప్పుడు చిరంజీవి తమ్ముడు అన్నాడు, వరుణ్ తేజ్ ఆయన ఏంటి హైలైట్ అవ్వలేదు కదా. సేమ్ అంతే, స్టోరీలో దమ్ము ఉండాలి. ఇలా హీరో తరం చూపించుకుంటే హిట్ అవుతుంది. స్టోరీ పరంగా కావచ్చు, హీరో పరంగా కావచ్చు. ఇప్పుడైతే ఎక్కువ పుష్ప 2 పేరు ఎక్కువ వినిపిస్తుంది. మీ అభిప్రాయంలో పుష్ప 2 అంటే ఏంటంటే ఫస్ట్ 1 వచ్చింది కాబట్టి కొద్దిగా హైలైట్ అయింది కాబట్టి పుష్ప 2 కి అట్లా ఉందన్నమాట. ఇప్పుడు బాహుబలి ఉండే, బాహుబలి 2 వచ్చింది కాబట్టి అట్లా హైలైట్ అయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది, దాని గురించి తెలియదు కాబట్టి ఎక్స్పెక్టేషన్ తెలియదు కాబట్టి చేస్తారన్నమాట. అంతే, చూస్తే కానీ తెలియదు అనమాట. రీసెంట్ గా పుష్ప 2 నుంచి స్పెషల్ సాంగ్ వచ్చింది, కిస్సికి సాంగ్ అని. అదే నిన్న గేమ్ చేంజర్ నుంచి హైరాన్ అని ఒక 2-3 లైన్స్ వదిలిపెట్టారు. ఏమో రెండు చూడలేదు నేను. సరే, సాంగ్స్ ఒకటే విన్నారా లేదా? ఇప్పుడు లేదని ఇంతవరకు రెండు వెళ్ళలేదు. సరే, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు గురించి ఏం చెప్తారు మీరు? ఏముండదు అన్న, ఇద్దరు సినిమా యాక్టర్లు కాబట్టి వీళ్ళిద్దరు సినిమాలో ఎవరు దమ్ముంటే వాళ్ళు చూస్తారు. నువ్వు పండగ పెట్టుకో, రెండు ఒకేసారి రిలీజ్ చేసుకో. ఏ సినిమా దమ్ముంటే ఆ సినిమా. ఎందుకంటే వీళ్ళిద్దరు ఉన్నది మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. కొత్త వాళ్ళు లేరు వీళ్ళకి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ఫ్యామిలీకి వచ్చారు, అట్లా అయింది అంతే తప్పితే ఏమీ లేదు. మా అయితే కొంతమంది పెరుగుతారు, ఇట్లు అటు పెరుగుతారు, ఇటు పెరుగుతారు, అంతే తేడా. సినిమా హిట్ అయింది అనుకో, ఇద్దరు దమ్ముంటే హిట్ అవుతుంది. సినిమా స్టోరీ బాగుందంటే సినిమా పక్క హిట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఒకటే అవుతారు కాబట్టి. అన్న ఆయన. సో ఇప్పుడు గేమ్ చేంజర్, పుష్ప 2 రెండు సినిమాలు రాబోతున్నాయి. సో ఈ రెండు సినిమాల్లో మీకు ఏ సినిమాకి ఎక్కువ హైప్ గా అనిపిస్తుంది? అన్న గేమ్ చేంజర్ కన్నా. ఎందుకంటే ఒకవేళ హైప్ పుష్ప 2 కనిపించినా కూడా నార్త్ ఇండియాలో ఎక్కువ. సో మన తెలుగు స్టేట్స్ కంటే పుష్పకు నార్త్ ఇండియాలో ఎక్కువ అభిమానులు ఉన్నారు. ఈ పుష్ప 1 కు బాగా తయారైనారు. బట్
గేమ్ చేంజర్ అయితే గ్లోబల్ స్టార్ కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఫేమస్ అయిపోద్ది, సూపర్ హిట్ అవుద్ది. సో హైప్ మాత్రం మన ఇండియాలో పుష్ప 2కి ఉందండి. సో పుష్ప 2 హిట్ అవుతుందో, సక్సెస్ అవుతుందో, లేదా ఇంకా ఫ్లాప్ అవుతుందో మనకు ఐడియా లేదు. చూద్దాం, వెయిట్ అండ్ సీ లెట్స్ సీ అన్నమాట. అయితే పుష్ప 2 నుంచి స్పెషల్ సాంగ్ కిసికి సాంగ్ వచ్చింది. గేమ్ చేంజర్ నుంచి హైరా అనే ఒక 2-3 లైన్స్ వదిలిపెట్టారు. సో ఈ 2 సాంగ్ విన్న తర్వాత కొంతమంది అయితే కిసికి సాంగ్ మాకు ఎక్కలేదు అంటున్నారు. ఈ హైరానా సాంగ్ గేమ్ చేంజర్ మాత్రం చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత మెలడీ సాంగ్ విన్నాం అంటున్నారు. సో మీకేమనిపించింది? నాకైతే హైరానా అనే పాట బాగా లిరిక్స్ బాగుంటాడు తమ్మన్ గారు. అది ఎట్లుందంటే మన రోబోలో ఐశ్వర్యకి మన రజనీకాంత్ కు బీచ్ దగ్గర ఎట్లా తీసారో సో ఈయన కూడా మన రామ్ చరణ్ గారికి ఖైరా అద్వానికి అలా బీచ్ దగ్గర బాగా తీసినట్టు ఆ లిరిక్స్ బాగా క్లాసికల్ గా ఉన్నాయి. సో సూపర్ హిట్ అవుతుంది అది. ఇంకోటి ఏంది, కమింగ్ టు పుష్ప 2లో కిస్ కిస్ ఏదో వచ్చింది. సో సాంగ్ అది కొంచెం బాగాలేదు. సో మన సమంతది పుష్ప 1లో మాదిరి సమంత కిక్ ఇవ్వలేదు. ఊ అంటావా మామ ఎర్రది కర్రది నల్లది అనే పాట బాగా పాడారు. సో ఎవరిని ఏం చూసినా లేడీస్ లో మొగానికి కిక్ ఎక్కుతుందంట. సో ఆ పాట అద్భుతంగా ఉన్నది. దానిలో మళ్ళా జెంట్స్ గురించి లేడీస్ గురించి జెంట్స్ పాడడం బాగా హైలైట్ అయిపోయింది పాట. నేను అయితే కరెక్ట్ గా పాట అయితే కొద్దిగా విన్నాను. సో నాకైతే నచ్చలేదు, పూర్తిగా వినలేదు. దానిలో శ్రీలీల అయితే ఓకే, ఆ పాటకు తగ్గట్టు ఆ ఐటమ్ సాంగ్ తగ్గట్టు ఆ వస్త్రాధారణ ఓకే సూపర్. సో కమింగ్ టు దానిలో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మ్యూజిక్ కరెక్ట్ గా లేదు. సో నేనేమంటానంటే ఈ పాట అంతగా కిక్కి ఇయ్యకపోవచ్చు. చూద్దాం, వెయిట్ అండ్ సీ లెట్స్ సీ అన్నమాట. దీనిలో పుష్ప 2కు దేవిశ్రీ ప్రసాద్ ను కొంచెం చేంజ్ చేశారు చివరిలో. సో ఆ దెబ్బ ఎఫెక్ట్ పడొచ్చు. సో లెట్స్ అండ్ సీ. హాయ్ బ్రో. సో ఇప్పుడు గేమ్ చేంజర్ పుష్ప 2 2 సినిమాలు అయితే రాబోతున్నాయి. సో పోటీల మీద పోటీల సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఈ 2 సినిమాల్లో మీకు ఏ సినిమాకి ఎక్కువ హైప్ గా అనిపిస్తుంది? పుష్ప 2. ఎందుకంటే సాంగ్స్ ట్రైలర్ లో అసలు అరగుండు సగము, ఆ క్యారెక్టర్ ఇంకోటి ఫైర్ కాదు, డబల్ ఫైర్ కాదు, ప్రపంచానికే ఫైర్ తెచ్చేయండు. పార్టీ లేదా పుష్ప అంటే ఈసారి ప్రపంచంతో పార్టీ ఉంది పుష్ప, ఆ విధంగా ట్రైలర్ ఇచ్చారు. సాంగ్ గిట చాలా అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే పుష్ప 2. గేమ్ చేంజర్ అంటే సినిమాలో మ్యాటర్ ఉందన్న. పండక్కి ఒక మంచి మూవీ తెస్తుండు. పంచకట్టుతో అన్న ఎంట్రీ ఇవ్వడం చాలా బాగుంది. పండక్కి ఒక మంచి మూవీ బయటకు వస్తుంది. గటప్స్ వేరే లెవరు. ఒక గేమ్ ఆడతాడు చూసినావా, ఏదైతే చెస్ బోర్డు పెట్టి వాడు ఏం చేశాడు రా అని టీజర్ లో ఇచ్చిండ్రు. నిజంగా ఆ గేమ్ ఆడుకుంటా వాడు ఎట్లా విన్ అయిండో గిట్ట తెలియదు, అట్లాంటి లుక్ తోటి బయటకు వచ్చింది. నిజంగా పంచకట్టు బాగా కనెక్ట్ అయింది నాకు. రీసెంట్ గా పుష్ప 2 నుంచి స్పెషల్ సాంగ్ వచ్చింది కిసికి సాంగ్. అవును. అండ్ నిన్న గేమ్ చేంజర్ నుంచి ఒక 3-4 లైన్స్ హైరానా సాంగ్ ఇచ్చారు. అవును. సో కిసికి సాంగ్ అయిన తర్వాత ఊ అంటాం అంత కిక్ ఎక్కలేదు, బాగాలేదు. లేదన్నా ఎక్కింది. సాంగ్ మైండ్ పెట్టి వినండి, చాలా అద్భుతంగా ఉంది సాంగ్. తెలుసా, దెబ్బలు పడతాయి రో నీకు, దెబ్బలు దేని గురించి దెబ్బలు పడతాయి సినిమాలో. ఎందుకు ఆమె డాన్స్ అసలు మ్యూజిక్ అసలు వేరే లెవెల్ అన్న. ఎందు గురించి దెబ్బలు పడతాయి అది చూడాలి, చూస్తే తెలుస్తాయి. అసలు సాంగ్ మొత్తం వినండి. ఇట్లాంటి సాంగ్ ఎప్పుడు రాలేదు, దెబ్బలు పడతాయిరో అనే సాంగ్. ఇట్లాంటి ఒక ట్రెండ్ సృష్టించడానికి మా అన్న బయటకు వచ్చిండుగా. అల్లు అర్జున్ అన్న ఒక ట్రెండ్ సృష్టిస్తాడు ఎప్పుడైనా. సో అట్లాంటిది ఒక దెబ్బలు పడతాయి అనే సాంగ్ మీరు మైండ్ పెట్టి వినండి. ఎంతో కాకపోతే మ్యూజిక్ తక్కువ ఉండొచ్చు. ఓవరాల్ గా థియేటర్ లో చూస్తే దుమ్ము లేచిపోతుంది, మామూలుగా ఉండదు. వచ్చిన హైరానా సాంగ్ ఈ మధ్య కాలంలో చూసిన అన్ని సాంగ్స్ లలో వన్ ఆఫ్ ది బెస్ట్ మెలోడీ సాంగ్ అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా లిరిక్స్ అనేవి బాగా హార్ట్ టచ్ అవుతాయి. సో మీకు ఎట్లా అనిపించింది? నాకైతే నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి సాంగ్ నాకు హార్ట్ కు టచ్ అయిన సాంగ్ అంటే దెబ్బలు పడతాయో సాంగ్. ఇట్లాంటి సాంగ్ నేను ఎప్పుడు వినలే. ఆ సినిమా వేరే, ఆ సినిమాలో కాన్సెప్ట్స్ అందులో ఉంటాయి, ఈ సినిమా కాన్సెప్ట్ ఇందులో ఉంటాయి. కానీ ఈ సాంగ్ చాలా అద్భుతంగా నాకు నచ్చింది అన్న. నిజం చెప్తున్నా, ఎందు గురించి దెబ్బలు పడతాయి. నిజంగా దెబ్బల సాంగ్ ఎప్పుడు వినలే. ఇట్లాంటి దెబ్బల సాంగ్ ముందుకు తీసుకురావడం చాలా గొప్ప విషయం. మొత్తానికైతే 2 సినిమాల పుష్ప 2కి ఎక్కువ హైప్. పుష్ప 2 తగ్గలేదే. పుష్ప ఈసారి